ఆడవాళ్ళ కోసం రాజ్యాలే కూలిపోయాయి అంటే ఏమో అనుకున్నాను. కానీ కొంతమందిని చూశాక వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది. అవర్ పతివ్రత ఈజ్ బ్యాక్. మీ ఇద్దరికి మాత్రం నిజంగా సెల్యూట్. మన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు రాని నాయకుడా? మనిషికి జంతువుకి తేడా ఏంటంటే విచక్షణ. మరీ ఇంత విచక్షణ లేకుండా ఎలా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 19 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ హోల్గా వచ్చేసి ప్రభావతి 2.0 అనమాట. అదే మన కోడి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా. సో గుడ్ల టాస్క్ కంప్లీట్. సో ఆల్రెడీ మొన్న స్టార్ట్ అయింది. సో నిన్న ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు కూడా ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఇంకా. సో ఆ గుడ్ల టాస్క్ అయితే తెలుసు కదా, గుడ్లు ఇస్తూ ఉంటారు. 2 క్లాన్స్ ఉన్నాయి. ఒక క్లాన్ వచ్చేసి నిఖిల్ క్లాన్, దాని పేరు శక్తి. అండ్ ఇంకో క్లాన్ వచ్చేసి అభయ్ క్లాన్ అనమాట. వాళ్ళ పేరు వచ్చేసి కాంతారా క్లాన్. సో వీళ్ళిద్దరి మధ్య ఈ గుడ్ల టాస్క్, ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేస్తారు అనే దానిపై. సో ఒక్కొక్కరు ఎవరైతే ఫస్ట్ రౌండ్లో ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేశారో వాళ్ళు రెండో టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా అయితే మొదలైంది, స్టార్ట్ అయింది. సో మొన్న వచ్చేసి నబీల్ ఎలిమినేట్ అయ్యాడు కాంతారా క్లాన్ నుంచి, అభయ్ క్లాన్ నుంచి. నిన్న వచ్చేసి సేమ్ మళ్ళీ అభయ్ క్లాన్ నుంచే ప్రేరణ ఎలిమినేట్ అయింది. అంటే 2 times అభయ్ క్లాన్ కాంతారా క్లాన్ ఓడిపోయారు, 2 times శక్తి క్లాన్ నిఖిల్ క్లాన్ గెలిచారనమాట. సో దాని గురించి. సో ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గేమ్ని గేమ్లా చూడాలి. మనుషులు వేరేగా ఉంటారు, బయట వేరేగా ఉంటుంది, బిగ్ బాస్లో ఒకలా ఉంటామంటే కుదరదు, అది కరెక్ట్ కాదు. బేసికల్లీ ఈరోజు ప్రోమోలో ఆ పాయింట్ని మన నబీల్ అయితే టచ్ చేశాడు అనమాట. గేమ్లో ఒకలా గేమ్లో హ్యూమానిటీ వేరే ఉంటుంది, బయట హ్యూమానిటీ వేరే ఉంటుంది అంటే తప్పు. హ్యూమానిటీ ఎప్పుడు హ్యూమానిటీ, అది ఇన్సైడ్ ఉండాలి. బికాజ్ మనం మనుషులం కాబట్టి మానవత్వం అనేది మనసులో ఉండాల్సిందే. అది అవసరమైనప్పుడు బయట పడాల్సిందే. అది రావట్లేదు, ఇది గేమ్ కాబట్టి బయటకు రావట్లేదు అని మానవత్వాన్ని మరిచి కొన్ని ఏమైనా చేస్తే, విచక్షణ లేకుండా చేస్తే అది ఖచ్చితంగా తప్పు. వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళు కొంచెం క్రూయల్ అయితే తప్ప, ఆ విచక్షణ లేని వాళ్ళు అయితే తప్ప అలా అయితే రాదు. ఓకే, సో ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది అభయ్ నవీన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బికాజ్ ఆయన ఒక క్లాన్కి చీఫ్ కాబట్టి, కాంతారా క్లాన్కి ఆయన చీఫ్ కాబట్టి. సో బేసికల్లీ ఇందాక ఒక మాట అన్నాను కదా, మన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు రాకపోతే అతను ఖచ్చితంగా నాయకుడు అయితే కాదు. సో అభయ్ నవీన్ నిన్న అదే చేశాడు. తన క్లాన్లో తనకి ఫస్ట్ నుంచి గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ బిగ్ బాస్ ఇదేం వరస్ట్ గేము అని చెప్పి తిట్టుకుంటూ ఉన్నాడు, బిగ్ బాస్ని తిడుతూ తను గివప్ ఇచ్చేశాడు. ముందు నుంచి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. బట్ తను గివప్ ఇచ్చినప్పుడు తన ఒక క్లాన్కి చీఫ్గా వ్యవహరిస్తున్నప్పుడు తన క్లాన్ సభ్యుల బాధ్యత కూడా తన మీద ఉంది. అట్లీస్ట్ నేనంతా గివప్ ఇచ్చేశాడు, పక్కకి వెళ్ళి కూర్చున్నాడు, ఓకే, మిగిలిన వాళ్ళని ఆట ఆడనిస్తే బాగానే ఉండేది. బట్ అట్లీస్ట్ ఆడవాళ్ళ మీద అప్పుడు ప్రేరణ అండ్ యష్మి నిన్న ఆట ఒక రేంజ్లో ఆడారు అసలు. అటువైపు బలమైన వాళ్ళు ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. సో ఒకవైపు సోనియా ట్రిగ్గర్ చేస్తూ ఉంది. సో వీళ్ళందరినీ పుష్ చేసుకుంటూ, వీళ్ళందరినీ దాటుకుంటూ, విష్ణుప్రియ కూడా ఉంది, వీళ్ళందరినీ దాటుకుంటూ ఎంత స్ట్రగుల్ అయినా సరే వాళ్ళు ఓడిపోయారు. కానీ వాళ్ళ పోరాట స్ఫూర్తి ఏదైతే ఉందో అది అద్భుతం అనమాట. నిజంగా అందుకే సెల్యూట్ అన్నాను. ఇదేమన్నా ఒలింపిక్సా, దీనిలో పెద్ద పోరాట స్ఫూర్తి ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ ఆ గేమ్నే కదా మనం ఇప్పుడు ఆడియన్స్లో చూస్తున్నాం, మనం ఇంట్రెస్టెడ్గా చూస్తున్నాం కదా. సో అదే గేమ్ని ఎవరైనా చిన్నదా పెద్దదా అని చూడడం కాదు, ఎవరికున్న సిచ్యుయేషన్లో వాళ్ళకి అది పెద్దదే కాబట్టి ఆ సిచ్యుయేషన్లో కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తి అయితే కనబరిచారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కువ ఫిజికల్ అయిపోయారు. పాపం నిజం చెప్పాలంటే ప్రేరణ అండ్ యష్మి మీద చాలామంది ఫిజికల్ అయ్యారు. ఎస్పెషల్లీ ఇందాక ఒక మాట అన్నాను, మనిషికి జంతువుకి తేడా ఏంటంటే విచక్షణ. ఆ విచక్షణ లేకపోతే జంతువు అంటారు, విచక్షణ ఉంటే మనిషి అంటారు. నిన్న పృథ్వీని చూస్తే నాకు అదే అనిపించింది. పృథ్వీ గత టాస్కుల్లో పక్క వాళ్ళని, అదే మనం గెలవడం కంటే పక్క వాళ్ళని ఓడించాలి అనే మైండ్ సెట్తో ఉండేవాడు. పక్క వాళ్ళవన్నీ చెడగొట్టేవాడు. ఈ బ్రిక్స్ టాస్క్ చూసాం మనం, బ్రిక్స్ అన్ని పడగొట్టేశాడు. మిగిలిన ఇలాంటి టాస్క్లన్నీ చూస్తూనే ఉన్నాం. బట్ ఇక్కడ సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అన్నింట్లో ఇలా మూర్ఖంగా వెళ్ళిపోతా అంటే కుదరదు. 2 అమ్మాయిలు ఉన్నప్పుడు అమ్మాయిల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ జెండర్ డిఫరెన్స్ మనం మనసులో పెట్టుకోవాలి. జెండర్ ఈక్వాలిటీ గురించి
పోరాడుతూనే ఒకవైపు అమ్మాయి అన్నప్పుడు ఫిజికల్ టాస్క్లో కొంచెం ఆ సెన్సిబిలిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మగవాడిగా మనం అర్థం చేసుకోవాలి. అది ధర్మం. అది లేదు పృథ్వీ దగ్గర. మరీ అంటే విచక్షణారహితంగా ఎలా పడితే అలా అమ్మాయిలను పట్టుకుని చేతులు లాగేసి ఇలా ఇసిరేసి అలా ఇసిరేసి నాకు చాలా నచ్చలేదు. అసలు వరస్ట్ అనిపించింది నిజంగా. మొన్న అన్నాడు అభయ్ నవీన్, మొన్న ఎపిసోడ్లో అన్నాడు వరస్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అని. నేను పృథ్వీని ఇప్పుడు దాకా ఓకే, పృథ్వీని పాజిటివ్ యాంగిల్లో చూశాను. అంటే తను కొంచెం స్మార్ట్గా మాట్లాడతాడు, బాగా మాట్లాడగలడు అని చెప్పి. అంటే ఒకవేళ తను చేసింది ఒకవేళ రాంగ్ స్టేట్మెంట్ అయినా బాగా డిఫెండ్ చేసుకోగలడు, లాజిక్తో బాగా మాట్లాడతాడు. ఇవన్నీ ఆలోచించాను. టాస్క్లో కూడా ఓకే, తనది ఒక వే. అంటే పక్క వాళ్ళని చెడగొట్టడం, పక్క వాళ్ళని ఓడించి గెలవడం ఒక స్ట్రాటజీ అని ఎప్పటిదాకా నేను అనుకుంటూ ఉండేవాడిని. బట్ అమ్మాయిల విషయంలోకి వచ్చేసరికి అది ఎవరైనా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మరీ దారుణంగా చేతులు ఇలా ఇసిరి అలా ఇసిరి అమ్మాయిలను ఇలా ఇసిరేసి చేయి పట్టుకుని లాగేసి, విచ్ ఈజ్ ఏ రాంగ్ థింగ్, వెరీ రాంగ్ థింగ్. నా దృష్టిలో అయితే అసలు వరస్ట్ ప్లేయర్ అని మొన్న అభయ్ నవీన్ అన్న ట్యాగ్ని నాకు ఇవ్వాలనిపిస్తుంది. నిన్న వరస్ట్ ప్లేయర్ పృథ్వీ నాకైతే అనిపించింది, పక్కాగా అనిపించింది. మీకు ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. మీకు అనిపించకపోతే ఎందుకు అనిపించలేదో కూడా చెప్పండి, మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ సో దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇదే పృథ్వీ ఇంత విచక్షణారహితంగా ఉంటే వాళ్ళ క్లాన్ సభ్యులైన వాళ్ళ క్లాన్లో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. సోనియా ఉంది, విష్ణుప్రియ ఉంది, సీత ఉంది, నైనిక ఉంది, 4 అమ్మాయిలు ఉన్నారు. బట్ స్టిల్ ఒక అమ్మాయిలకి సాటి అమ్మాయిలని ఇలా చేతులు పట్టుకుని లాగి ఇలా అలా చేస్తుంటే అరే కొంచెం జాగ్రత్త అని చెప్పేవాళ్ళు కొదువైపోయారు. ఒక్కరైనా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అంటూ ఉంటాం కదా, జాగ్రత్తగా చెయ్యి కొంచెం జాగ్రత్తగా పుష్ చేసి వదిలేసుకోవచ్చు, మరీ అంత రఫ్గా హ్యాండిల్ చేయకుండా. బట్ అలాంటి వాళ్ళు లేరు. ఓకే, అది సో పిటీ అనుకోవచ్చు. బట్ ఇలాంటి సందర్భంలో కూడా పృథ్వీని రెచ్చగొట్టే ఒక అమ్మాయి అయితే ఉందన్నమాట. ఆమె సోనియా. ఒకవైపు ప్రేరణ కావచ్చు, యష్మి కావచ్చు, యష్మి అరుస్తూ ఉన్నారు. అరుస్తున్నప్పటికీ కూడా సోనియా రెచ్చగొడుతూ ఉంది. ఆమె లా చదివారంట, సంథింగ్ NGO నడుపుతున్నారు. ఓకే, ఆమె ప్రొఫైల్ అదంతా పక్కన పెడితే, నేను ఇందాక ఒక మాట అన్నాను, ఆడవాళ్ళ కోసం రాజ్యాలే కూలిపోయాయి అని వింటూ ఉన్నాను. ఆడవాళ్ళ కోసం కూలిపోవడం అంటే వింటూ ఉన్నాను, కానీ ఇప్పుడు అనిపించింది అనమాట. అంటే ఒక మహిళ తలుచుకుంటే ఎలా అయినా మగవాడిని ఉసుగొల్పగలదు. అది విజయాన్ని వైపైనా, లేదంటే చెడు వైపైనా, మంచి వైపైనా, ప్రజల కోసమైనా, లేదంటే స్వలాభం కోసమైనా, ఎలా అయినా ఒక ఆడది తలుచుకుంటే మగవాడిని పుష్ చేయగలదు, మ్యానిపులేట్ చేయగలదు, ట్రిగ్గర్ చేయగలదు. సో నిన్న అది ప్రూవ్ అయిందనమాట మళ్ళీ. సో అసలే అక్కడ ఫిజికల్ అవుతున్నారు అని తెలిసినప్పుడు సోనియా మరో పక్క ట్రిగ్గర్ చేస్తూ పృథ్వీ నువ్వు అలాగే ఆడు అనడం, అసలు NGO ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు వస్తాయి నాకు అర్థం కాదు. ఇప్పుడు NGO నడుపుతూ ఇవన్నీ నడుపుతున్నప్పుడు లోపల ఎన్నో సెన్సిబిలిటీస్ ఉండాలి, మానవత్వం ఉండాలి, హ్యుమానిటీ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి. చాలా కరుణతో కూడిన స్వభావం లోపల లేకపోతే ఇలాంటి NGOలు అవి పుట్టుకుని రావు. మరి ఆవిడకు ఉందనే మేము అనుకున్నాం. బయట లోపలికి వెళ్ళినప్పుడు NGO గురించి వాటి గురించి మాట్లాడుతుంటే నేను చాలా నాకు సోనియా అనగానే ఒకప్పుడు సూపర్ ఉంది ఈ అమ్మాయి అనిపించింది. బికాజ్ ఆమె డిఫెండింగ్ స్కిల్స్, ఆమె లాజిక్తో మాట్లాడడం, చాలా మెచ్యూర్డ్, చాలా మాస్టర్ మైండ్తో గేమ్స్ని చీట్ చేయడం, మనుషుల్ని మ్యానిపులేట్ చేసి గెలవడం, ఇది కూడా గొప్ప విషయమే, గొప్ప క్వాలిటీ. మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాంటిది. బట్ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ మాత్రం హ్యుమానిటీ లేకపోతే, నీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, నువ్వెంత గొప్పోడువైనా, నువ్వు దేవుడివైనా సరే, నీకు ఆ హ్యుమానిటీ లేకపోతే, నీకు ఆ కైండ్నెస్ లేకపోతే అవసరమైనప్పుడు నువ్వు వ్యర్థం, వేస్ట్ అని నా ఫీలింగ్. సో ఆ కేటగిరీలో నాకు నిన్న సోనియా అంటే చాలా చిరాకు వచ్చింది. పృథ్వీ అంటే నేను చెప్పాను కదా మొన్న అభయ్ నవీన్ అన్న స్టేట్మెంట్ నాకు కరెక్ట్ అనిపించింది. వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అన్నాను కదా, కరెక్ట్ అనిపించింది. సో వాళ్ళిద్దరి మీద నిన్నైతే నాకు చాలా చిరాకు వచ్చింది. అండ్ కమింగ్ టు యష్మి, ప్రేరణ, వాళ్ళిద్దరూ నిన్న చాలా బాగా ఆడారు. యష్మి విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆమె వాయిస్ అన్బేరబుల్గా ఉంటుంది. అంటే వాయిస్ కొంచెం అంత వినసంపుగా ఉండకపోవచ్చు. ఆమె గట్టిగా అరుస్తున్నప్పుడు కొంచెం వాయిస్ పగిలి ట్రిపుల్గా వినిపిస్తూ ఉంటుంది, అంత వినసంపుగా లేకపోవచ్చు. కానీ ఆమె జెన్యూన్ ప్లేయర్ అని నాకైతే అనిపించింది అనమాట. క్లియర్గా అనిపించింది, చాలా జెన్యూన్ ప్లేయర్, చాలా బాగా ఆడింది. నేను మొన్నటి వరకు తిట్టుకుంటూ ఉన్నాను యష్మిని. చాలామంది కూడా కింద అంటూ ఉన్నారు కమెంట్స్, మీరు చూసే ఉంటారు, అమ్మ ఎలా భరిస్తున్నావురా బాబు అని స్టార్టింగ్లో. ఇప్పుడు యష్మి జెన్యూన్ ప్లేయర్. అండ్ ప్రేరణ కూడా పాపం వాళ్ళు జెన్యూన్గానే ఉన్నారు. వాళ్ళు ఏదన్నా ఒక మాట నోట్లోంచి వచ్చినా లాంగ్వేజ్ బ్యారియర్ ప్రేరణకి పాపం ఎక్కువ ఇబ్బంది అవుతుంది.
కొంచెం దానివల్ల ఏంటంటే కొన్ని మాటలు ఏమన్నా అన్నా ఇంటెన్షనల్గా అనట్లేదు. సో నిన్నేమైందంటే నిన్న ప్రేరణని సీత వెళ్ళి బ్లాక్ చేసింది. సో మరో పక్క వచ్చి విష్ణుప్రియ కూడా వచ్చి ఏంటి నువ్వు నన్ను పట్టుకున్నావు అని చెప్పి ఇలా చెయ్యి పట్టుకుని ఇలా ఏంటో కొంచెం అంటే ఏంటిది ఫిజికల్ అయిపోతున్నారు ఏంటి కంప్లీట్గా అనిపించింది. చెయ్యి పట్టేసుకుని ఇద్దరు బ్లాక్ చేస్తారు. ప్రేరణ ఏమో సన్నగా ఎంత ఉంటుంది, సీత విష్ణుప్రియ ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు వచ్చి పట్టేసుకుంటే ప్రేరణకి ఏదో కోపం వచ్చి క్యారెక్టర్లెస్ అని కోపం వచ్చి తిట్టేసింది. తిడితే ఈమె వెంటనే నువ్వు పెద్ద పతివ్రతవే అని చెప్పి విష్ణుప్రియ స్టార్ట్ చేసింది, నువ్వు పెద్ద పతివ్రతవే అని. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రేరణ అన్నది ఈమె కూడా ప్రేరణ క్యారెక్టర్లెస్ అంది, విష్ణుప్రియ కూడా పతివ్రత అంది, అయిపోయింది. ఒక గొడవలో ఇద్దరు మాట్లాడుకున్నారు, అయిపోయింది, ఎండ్ అయిపోయింది. కాకపోతే విష్ణుప్రియ ఎలా తయారైందంటే, విష్ణుప్రియ నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఒకప్పుడు. వెళ్ళినప్పుడు కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టాప్ 2లో విష్ణుప్రియ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్స్. బికాజ్ ఆమెకున్న హ్యూజ్ ఫ్యాన్ బేస్, ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నది విష్ణుప్రియకి అండ్ నిఖిల్కి. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళిద్దరు టాప్ 2లో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేవాడిని. అండ్ విష్ణుప్రియ కూడా ఎక్కడ నాకు కన్నింగ్ మైండ్ సెట్ ఎక్కడ కనిపించలేదు. బట్ ఏమైందంటే రాను విష్ణుప్రియ డ్రామాలు మొదలెట్టింది. అంటే ఎక్కువ డ్రామా చేస్తుంది కావాలని, అటెన్షన్ కోసమో సంథింగ్. అంటే కొంచెం చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు ఇలాంటివి. అంటే ఏమీ చేయకపోయినా ఇక్కడ కొంచెం వాడిని గిల్లేసి మనం వెళ్ళి ఏడిచేస్తూ ఉంటారు కదా, వీడిని ఇలా గిల్లేసి పక్కకి వెళ్ళి నన్ను గిల్లేసాడని ఏడుస్తూ ఉంటారు. అది కొంచెం ఈ అటెన్షన్ వీటి కోసం అనమాట, హౌస్మేట్స్ నుంచి అటెన్షన్ కోసం ఈమె కూడా అలాగే చేస్తుంది. ఈమె నిన్న పతివ్రత, నువ్వు పెద్ద పతివ్రతవి అనేసిన ఆమె అక్కడ ఎండ్ చేయకుండా నైనిక దగ్గర దీని గురించి మాట్లాడితే నైనిక చూడాలి, గోపు పగల కొట్టకపోయావా ఎంత మాట అంది, క్యారెక్టర్ లెస్సా ఎంత మాట అంది, గోపు పగల కొట్టకపోయావా అని చెప్పి. విష్ణుప్రియకి ఏమాత్రం సిగ్గున్నా మొన్న ప్రేరణ పాపం ప్రేరణ తప్పే లేకపోయినా ప్రేరణ దోశ ఇలా నార్మల్గా వేసింది. నేను క్లియర్గా చూశాను, ప్రేరణ చాలా దోశ నార్మల్గానే వేసింది. కోప్పడింది, ఊపిరి పీల్చుకుంది, దోశ వేసింది, అంతే. ప్రేరణ ఏమి ముష్టోడికి వేసినట్టు జైల్లో ఇసిరినట్టు చెప్పి విష్ణుప్రియ స్టేట్మెంట్స్ ఇచ్చింది. బట్ ప్రేరణ నార్మల్గానే వేసింది. ఆ రోజు విష్ణుప్రియ వచ్చి గొడవ పెట్టుకుని డ్రామా మొదలెట్టింది. బట్ ప్రేరణ ఇంత పెద్ద ఇష్యూ అయినా ఎక్కడ నాది తప్పు లేదు అని చెప్పి, నాది తప్పు లేకుండా నేను ఎందుకంటే రివర్స్లో మాటలు అనకుండా తర్వాత దోశ వేసుకెళ్ళి తినిపించి చేతిలో ప్లేట్ పెట్టింది. ఆ మాత్రం కామన్ సెన్స్ విష్ణుప్రియకు ఉండుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు క్యారెక్టర్లెస్ అనే కోపం మాటకి ఈమె పతివ్రత అంది, తిరిగి నైనిక దగ్గరికి వెళ్ళి నన్ను క్యారెక్టర్లెస్ అందని చెప్పి చెప్పుకుంటుంది, డ్రామా క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అనమాట, ఫస్ట్ థింగ్ అంటే క్యారెక్టర్, యాటిట్యూడ్ ఇవి కాపాడుకోవాలి కదా. అవి కాపాడుకోవాలంటే మనం చాలా జెన్యూన్గా ఉండాలి. అంటే అన్నావు, నువ్వు అన్నావు, నేను అనేసా, అది గొప్పతనం. అంటూ ఉంటాం కదా సిగ్మా ఆల్ఫా అని, ఆల్ఫా మ్యాన్ సిగ్మా మ్యాన్ అని కాదు, ఆల్ఫా యాటిట్యూడ్ సిగ్మా యాటిట్యూడ్ అని. ఎవడైనా మనల్ని ఏమన్నా అంటే మనం రివర్స్లో అన్నాం అనుకో అని దాన్ని డిఫెండ్ చేసుకోవాలి, అంతే. అది సిగ్మా ఆల్ఫా ఈ కైండ్ ఆఫ్ కేటగిరీలోకి వస్తారు. బట్ ఇది కాకుండా అక్కడ అనాల్సింది అనేసి మళ్ళీ పక్కకు వచ్చి డ్రామా మొదలెట్టి నన్ను క్యారెక్టర్లెస్ అంది. ఏంటి అసలు ఆడియన్స్ అందరూ ఇంతమంది చూస్తున్నాం, ఇదే యాటిట్యూడ్ కనుక, ఇదే ఒకవేళ మీ ఒరిజినల్ బిహేవియర్ అయితే మాత్రం, విష్ణుప్రియది ఇదే ఒరిజినల్ బిహేవియర్ అయితే మాత్రం నిజంగా ఆడియన్స్ కూడా ఇప్పటిదాకా టాప్ 2లో అనుకున్నాం కదా, వెళ్ళిపోద్ది, కిందకి జారిపోద్ది. మహా అయితే టాప్ 5 ఉంటుంది, లేదంటే ఇంకా కిందకి జారిపోద్ది. క్యారెక్టర్ నిజంగానే కోల్పోద్ది ఒకవేళ ఇదే జెన్యూన్గా ఇలాగే కంటిన్యూ అయితే. డ్రామా, అన్నెసరీ డ్రామా క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. ఉన్నవాళ్ళు ఆ ప్రేరణ యష్మి మాత్రం చాలా జెన్యూన్గానే అంటున్నారు, పక్కకు వచ్చి మాట్లాడుతున్నారు, నార్మల్గా కరెక్ట్గా ఉన్నారు. ఎక్కడున్నా ఈ కెమెరా ఫస్ట్ కెమెరా దగ్గర ఎలా ఉన్నారో 40th కెమెరా దగ్గర కూడా అలాగే ఉన్నారు మనుషులు. వాళ్ళు జెన్యూన్. ఒక కెమెరా దగ్గర ఒకలా ఉండి, ఇంకో కెమెరా దగ్గర ఇంకోలా ఉండి, ఒక మనిషి దగ్గర ఒకలా ఉండి, ఇంకో మనిషి దగ్గర ఇంకొకలా ఉంటే వాళ్ళు జెన్యూన్ కానే కాదు. అది సో నాకైతే అనిపించింది ఇదనమాట. బట్ యష్మి అండ్ ప్రేరణ పాపం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నవీన్ కనీసం రాలేదు, నాకు అది బాధేసింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళందరూ కష్టపడి గుడ్లు సంపాదించి తీసుకొచ్చి బుట్టలో పెడుతుంటే అబ్బాయి నవీన్ నేను బుట్ట దగ్గర ఉంటానని కూర్చున్నవాడు వాళ్ళు వచ్చి ఎగ్స్ తీసుకెళ్ళిపోండి అని ఇలా చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు అలాంటప్పుడు నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు, నువ్వు గివప్ ఇచ్చేసావు అంటే ముందే నోరు మూసుకుని పక్కకి వెళ్ళి కూర్చోవాలి. ఎవరైనా పక్కకి వెళ్ళి కూర్చుంటే మిగిలిన వాళ్ళు వచ్చి ఆ బొట్టలో గుడ్స్ ఎవడో ఒకరు, అప్పుడు ముగ్గురు వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు నలుగురు ఎవరో ఒకరు ఇక్కడ కూర్చుని వాళ్ళ స్థాయి శక్తుల వాళ్ళకున్న పవర్లో వాళ్ళు కాపాడతారు. నిన్న మణికంఠ గేమ్ చాలా బాగా నచ్చింది.
మణికంఠ గురించి ఏయో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కటి కొంచెం తను ఇవి అవి అని మనం అనుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు పాజిటివ్గా ఉంటున్నాడు, కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటున్నాడు. నిన్న మాత్రం చాలా బాగా అనిపించింది. మగోడివిరా బై నువ్వు అనిపించింది అనమాట. బికాజ్ నిన్న అభయ్ నవీన్ గివప్ ఇచ్చేస్తే మణికంఠ వచ్చి ఫైట్ చేశాడు. ఎలా ఇచ్చేస్తావు అలాగా ఎగ్స్? మేము కష్టపడి ఎందుకు తెస్తున్నావు ఎగ్స్? నువ్వు అలా ఎలా ఇచ్చేస్తావు అని చెప్పి చీఫ్ మాట వినాలంట. చీఫ్ అయినప్పుడు నువ్వు ఫైట్ చేయాలి. అట్లీస్ట్ నీ క్లాన్లో ఉన్న 2 అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఫిజికల్ అవుతున్నప్పుడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పుష్ చేయలేవా 2 అబ్బాయిల్ని? అట్లీస్ట్ నువ్వు పుష్ చేయలేకపోయినా ట్రై అయినా చేయాలి కదా. మన కింద ఉన్న అమ్మాయిలు పాపం, మన క్లాన్లో ఉన్న అమ్మాయిలు కొంచెం సఫర్ అవుతున్నారు అన్నప్పుడు నువ్వు రాకుండా అక్కడే ఇలా కూర్చుని కాలేజ్ ఇలా చూస్తున్నప్పుడు నువ్వు చీఫ్ ఏంటి? మళ్ళీ నేను చీఫ్గా ఒక మాట చెప్తున్నాను, రేపు ఇదే నాగార్జున సార్ వచ్చిన తర్వాత అడుగు ఎపిసోడ్ వీడియోలో ఏమని అడుగు అంట. చీఫ్గా ఎలా చెప్తావు? నువ్వు చీఫ్ అయిపోయావు నిన్న. అభయ్ నవీన్ ఎంతో మొన్నటి వరకు నేను అనుకున్నది ఒకటే, సొసైటీలో మనిషి ఎలా బ్రతకాలి అనే ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడున్న ఎపిసోడ్ మొత్తం, ఈ సీజన్ మొత్తంలో అభయ్ నవీన్ ఒక ఐడియల్ పర్సన్ ఎలా ఉంటాడు సొసైటీలో అనేది ఇప్పుడు దాకా చూపించుకుంటూ వచ్చాడు. ఒక మంచి క్యారెక్టరైజేషన్ అనిపించింది నాకు. బట్ సడన్గా నిన్న ఒక్కరోజు ఒక్క దెబ్బ మొత్తం ఇక్కడ ఉన్న పర్సన్ టప్పని పడిపోయాడు అనమాట. చిన్న ఇన్సిడెంట్. అట్లీస్ట్ మన క్లాన్ సభ్యుల్ని మన మనుషులు ఎప్పుడన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే నువ్వేం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం నాయకుడివి? నాయకుడు అనేది పక్కన పెట్టు, క్లాన్లో సభ్యులే వెళ్ళి అడ్డుకుంటారు. అట్లీస్ట్ మన తోటి వాళ్ళే క్లాన్లో సభ్యులే వెళ్ళి మన వాళ్ళకి ఏదైనా జరుగుతుంటే అడ్డుకుంటారు. నువ్వు నాయకుడు అయి ఉండి పక్కన కూర్చున్నావు అంటే చీఫ్ కాదు, చీప్ అయిపోయావు. నిన్న అయితే నాకు నిన్న చీప్ అనిపించింది నాకు. నేను ఇప్పుడు దాకా నీ మీద చాలా మంచి హోప్స్, అంటే బేసికల్లీ ఎవరు సూపర్ అంటే నేను టాప్లో, నాకు పర్సనల్గా నచ్చిన వాళ్ళలో టాప్లో నీ పేరు పెట్టుకున్నాను, అభయ్ నవీన్ అని. బట్ నాకు నిన్న అస్సలు ఒక్క ఎపిసోడ్ ఇక్కడ దాకా ఉండేవాడు టప్మని పడిపోయినట్టు అనిపించింది. నాకు అస్సలు నచ్చలే అభయ్ నవీన్ నిన్న మాత్రం. మణికంఠ ఈజ్ ఫార్ బెటర్ దెన్ అభయ్ నవీన్ అనమాట. నేను ఎపిసోడ్తో అనిపించింది ఏంటంటే, అండ్ పృథ్వీ చెప్పాను కదా ఆల్రెడీ, పృథ్వీ గురించి మొన్న అన్న మాట వర్స్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్ అని చెప్పి అభయ్ నవీన్ అన్నాడు. ఖచ్చితంగా నాకు తెలిసి నాగార్జున గారు అభయ్ నవీన్ని తిట్టే అవకాశం ఉంది. చూద్దాం మరి, పృథ్వీని సోనియాని కూడా తిడితే కరెక్ట్. బికాజ్ పృథ్వీని తిట్టకపోయినా విచక్షణ లేకుండా పృథ్వీ కోపంగా వెళ్ళిపోతున్నాడు, ఇది పక్కన పెడితే సోనియాని మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు పాయింట్అవుట్ చేయాలి. బికాజ్ ఆమె ఒక మహిళ అయ్యుండి ఆమెకి ఆ సెన్సిబిలిటీస్ తెలియకపోతే ఎలా? ఒక మహిళ అయ్యుండి సాటి మహిళల మీద ఒక మగాడిని ఉసుగొలుపుతుంటే దాన్ని ఏమంటారు? ఆ మాత్రం సెన్సిబిలిటీస్ కూడా లేకపోతే ఆమె ఏం మహిళ? బట్ నాకు నచ్చలేదు. అండ్ నైనిక కూడా నిన్న మొహం పగలు కొట్టాల్సిందే అని మరీ కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది. అప్పటి వరకు నాకు ఓకే నచ్చింది, బట్ నైనిక చాలా మెచ్యూర్డ్గా ఆడుతుంది. బట్ అంటే మరి ఆమె కూడా నాకు తెలిసి కాయిన్కి ఒక సైడే చూసింది. విష్ణుప్రియ అన్న మాటే చూసింది, కానీ విష్ణుప్రియ అన్న మాట ఆమెకు తెలియదు. నువ్వు పతివ్రతవా అని ఈమె అన్నానని చెప్పి, నువ్వు పెద్ద పతివ్రతవా అని ఈమె అన్న మాట ఆమెకు తెలియదు. ఓకే, నిన్నైతే ఎపిసోడ్ ఇలా జరిగింది మొత్తం. ఈ పద్మావతి 2.0లోనే జరిగింది. అండ్ నిఖిల్ కూడా ఒక క్లాన్కి చీఫ్ అయినప్పుడు నిఖిల్ కొంచెం నాకు తెలిసి తెలివైన వాళ్ళు ఆడుతున్నాడు అంతే. అంటే గేమ్ అయినంత వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళకి సపోర్ట్ చేసి పక్కకు వచ్చి సారీలు చెప్తూ ఉంటాడు. మణికంఠకి ఈరోజు ప్రోమోలో మనం చూస్తే సారీ చెప్తున్నాడు వచ్చి మణికంఠకి. అది కాదురా ఇది కాదురా అని. అది తప్పు. అది 2 ఫేస్డ్ అంటారు, 2 ఫేసెస్ అంటారు. అది అంటే ఎప్పుడూ ఒకలా ఉండాలి. పక్కకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి సారీ చెప్పి క్లాన్లో వాళ్ళందరూ చెప్పినప్పుడు, సోనియా చెప్పినప్పుడు సోనియా మాట విని వాళ్ళందరికీ సపోర్ట్ చేసి పక్కకు వచ్చి పర్సనల్గా సారీ చెప్తున్నాడంటే అది 2 ఫేసెస్ అవుతుంది. అంటే ఒకేలా ఉండాలి, అదే హ్యూమానిటీ ఉండాలి, అదే ఆలోచన ఉండాలి. మణికంఠ కూడా నిన్న చాలామంది లేడీస్ని, అదే యష్మి అండ్ ప్రేరణని ఎలా ఇసిరేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలాసార్లు ఇలా పట్టుకుని ఇలా ఇసిరేసాడు అనమాట, 2-3 సార్లు. మీరు కావాలంటే నేను ఎపిసోడ్ మళ్ళీ చూడండి, 2-3 టైమ్స్ పక్కా నిఖిల్ కూడా ఇలా ఇసిరేసిన సందర్భాలు ఉన్నాయి యష్మిని ప్రేరణని. సో నాకు ఇది నచ్చలేదు. నిన్న మణికంఠ గ్రాఫ్ ఒక్కసారి ఇలా లేచిందనమాట. సింపతి కార్డు ఇవన్నీ అనుకున్నాం, కానీ తనకు స్ట్రెంగ్త్ చాలా తక్కువే. ఆ విషయం తెలిసినా కూడా తను చాలా కష్టపడ్డాడు. తనకున్న స్ట్రెంగ్త్లో తను ఫైట్ చేశాడు. ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నబీల్ని సంచాలకుగా పెట్టడం వల్ల నబీల్ ఒక ఫిజికల్లీ స్ట్రాంగ్ ప్లేయర్. తను కావాలనుకుంటే తను తోసేవాడు, బట్ తను సంచాలక్ వలన తను చాలా న్యూట్రల్గానే పాపం చాలా వరకు న్యూట్రల్గా ట్రై చేశాడు.
ఎక్కడ అవతల వాళ్ళు హైపర్ అవుతున్నా తను చాలా న్యూట్రల్గా ఉన్నాడు. అండ్ సంచాలక్ మీద నిఖిల్ టీమ్ మన సోనియా కావచ్చు, పృథ్వీ కావచ్చు, ఇద్దరూ కలిసి అరవడానికి మీదకు వచ్చి పెద్ద పెద్ద నానా రచ్చ చేశారు. అండ్ పృథ్వీ అయితే మణికంఠని ఏకంగా కొట్టడానికి వచ్చినట్టు వచ్చాడు అనమాట మీదకి. అంత యాంగర్ ఇష్యూస్ ఉంటే సొసైటీలో ఇంత యాంగర్ నేను ఎవరినైనా కొట్టేస్తా అంటే లాక్ కొడతారు. అంత యాంగర్ ఇష్యూస్ ఉంటే సొసైటీలో బ్రతకలేం. మనం ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ, మనం బిగ్ బాస్ని రియాలిటీ షో కాబట్టి మనం సొసైటీ పరంగా చూస్తాం కాబట్టి అది ఒకవేళ అలా ఉంటే మాత్రం బయట అయితే మాత్రం లాక్ కొట్టేస్తారు అందరూ కలిసి. అంత యాంగర్ ఇష్యూస్ చూపిస్తే మనం చూసాం కదా చాలామందిని, అంత యాంగర్ ఇష్యూస్ ఉంటే కొడతారు. ఒకవేళ ఏమన్నా రియలైజ్ అవుతాడా, బిగ్ బాస్ కాదు నాగార్జున చెప్పి రియలైజ్ అవ్వడం వేరు. నాగార్జున గారు చెప్పి పాయింట్అవుట్ చేసి రియలైజ్ అవ్వాలి ఇలా అంటే అప్పుడు రియలైజ్ అయ్యి సారీ సార్ నేను మార్చుకుంటాను అనేది అది ఫేక్ థింగ్ నా దృష్టిలో. వాళ్ళు చెప్పకముందు, నాగార్జున గారు చెప్పకముందే రియలైజ్ అయ్యి కనుక వాళ్ళ దగ్గరికి వచ్చి సారీ చెప్తే ఈ పృథ్వీ కావచ్చు లేదంటే సోనియా కావచ్చు వాళ్ళు చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను. లేదు ప్రజెంట్ అయితే మాత్రం నాకు వాళ్ళిద్దరూ నేను ఎపిసోడ్లో అన్బేరబుల్, అసలు బిగ్ బాస్ హౌస్లో వర్త్ కాదనిపించింది, నాకు ఉండకూడదు అనిపించింది నిన్న వాళ్ళిద్దరిని చూసినప్పుడు, సోనియా అండ్ పృథ్వీ నిన్న ఎపిసోడ్లో కంప్లీట్. అండ్ యష్మి ప్రేరణ సూపర్, నిన్న మీ ఫైటింగ్ స్పిరిట్ గురించి సూపర్. అండ్ మోర్ ఓవర్ అభయ్ నవీన్ ఒక్కసారే ఇక్కడికి పడిపోయావు. మణికంఠ గుడ్, నీకు స్ట్రెంత్ లేకపోయినా నువ్వు ఆడే విధానం గుడ్. దట్స్ ఆల్ అనమాట. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వచ్చే ఎపిసోడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనం వీకెండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నాగార్జున గారు ఎవరెవరికి గడ్డి పెట్టారు, ఎవరెవరికి ఫుడ్ పెట్టారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.